I hate love. I can't love. I can't live with you. అడుక్కున్నా అదృష్టరాత ఉన్నవాడితో కలిసి అడుక్కోవాలని వెనక ముందు దమ్మిడి లేని ఆ జననితో చేయి కలిపితే ఏమొస్తుంది? జోగి జోగి రాసుకున్నాక బూడిద దులుపుకోవడానికి తప్ప ఆ చేతులకి మిగిలేదేం ఉండదు. అదే ఆలోచించి నాతో చెయ్యి కలిపితే కలిసి తప్పెట్లు కొట్టచ్చు, లక్షలు వెనకేసుకోవచ్చు. చెయ్యి కలిపి స్నేహితురాలిగా మారతావా? ఉభయతారకంగా ఉంటుంది. నీతో చెయ్యి కలపాల్సిన అవసరం నాకేంటి? లాభం వస్తుంది, లైఫ్ సెటిల్ అవుతుంది. నువ్వేం ఫ్రీగా చెయ్యి కలపవు కాబట్టి. అంటే నువ్వు నాకు హెల్ప్ చేస్తే నేను నీకు డబ్బు పంచుతా. హెల్పా? అసలేం హెల్ప్? ముందు నువ్వు చెయ్యి కలుపు చెప్తా. నా వల్ల అయ్యేదో కాదో తెలియకుండా ఎలా చెయ్యి కలపను? అయ్యేదే. నువ్వేం బరువులెత్తద్దు, బండలెత్తద్దు. జస్ట్ మాట సాయమే. మనసు పెట్టి ప్రయత్నం చేస్తే అవుతుంది. కాకపోతే 25 లక్షలు లాస్ అవుతావు. 25 లక్షలా? మరి 5-10 అనుకున్నావా? 25 లక్షలు. అంత డబ్బిచ్చే పనేంటి? చాలా కష్టమే అనుకుంటా. 25 లక్షలు. ఆలోచించు. ప్రయత్నం చేస్తాను, పనేంటో చెప్పు. ఫ్రెండ్గా అనుకోవచ్చా? ఫ్రెండే. నీతో డీల్. ఏం లేదు శారదా, ధరణి వాళ్ళ నాన్న రానిదే పెళ్లి చేసుకోను అంటుంది. కాని తనని మీ వారు రాకపోయినా మా వాడితో పెళ్లికి ఓకే అనిపించాలి. రేపు వాళ్ళ పెళ్ళైపోవాలి. ఏంటేంటి? మా ఆయన రాకపోయినా ధీరజ్తో పెళ్లికి ధరణిని ఒప్పించాలా? అలా ఒప్పిస్తే తమరు నాకు 25 లక్షలు గిఫ్ట్ ఇస్తారా? నిజంగా ఇస్తావా? నీ మీద నా మీద ఒట్టు. అసలు మీకు నేను ఎలా కనిపిస్తున్నాను? మరి వెర్రిదాల్లా ప్రపంచం గురించి, మనుషుల నైజం గురించి బొత్తిగా తెలియని తెలివి తక్కువ దద్దమ్మలా, చద్దన్న ముద్దలా కనిపిస్తున్నానా? అదేంటి శారదా, అలా ఎందుకు కనిపిస్తావు? తెలివైన దానివనే కదా నీ దగ్గరికి అప్రోచ్ అయింది. అప్రోచ్ అయ్యి ఆఫ్టర్ ఆల్ 25 లక్షల ఆశ చూపించి పబ్బం గడిపేద్దాం అనుకుంటున్నావా? ఆఫ్టర్ ఆల్ 25 లక్షలా? 25 లక్షలంటే కోటికి జస్ట్ 30 తక్కువ. 25,100,000, 25,100. 2,50,000 పదులు కాదా? అవును కదా. అక్షరాలు అంకెలు కాదు, నీ ఎక్కాలు లెక్కలు కూడా నాకు తెలుసు. ధరణిని నీ కొడుక్కి చేసుకుని నువ్వు కోట్లకి పడగలెత్తుతూ నాకు లక్షలు బిచ్చంగా పారేస్తావా? కోట్ల కాదా? ధరణి ఎవరో తెలిసేగా దాని వెనకాల తల్లి కొడుకులు పడింది. అది మా ఆయన కన్నపిల్ల కాదు, నీ తమ్ముడు గుణగారి కన్న కూతురు. ఈ విషయం నాకు తెలియదనుకుని కడుపు నిండా విషం నింపుకుని నాతో 25 లక్షలు, 25,100 అంటూ తీయగా తేనె పలుకులు పలుకుతున్నావా? ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ధరణి మా తమ్ముడు కూతురేంటి? అలా అని ఎవరు చెప్పారు? ఆ జనని చెప్పిందా? నమ్మేశావా? నువ్వు పడి ఏడవడానికి ఆవిడొక్కతి దొరికింది. నాకు ఎవ్వరూ చెప్పలేదు. నాకు నేనే ఈ నిజానికి సాక్ష్యం. బాగా గుర్తు తెచ్చుకో. నువ్వు నీ కొడుకు కులాసాగా కూర్చుని కొబ్బరి బొండాలు తాగుతూ ధరణి గురించి మాట్లాడుకున్న మాటలన్నీ పక్కనే ఉండి ఈ చెవులతో నేనే విన్నాను. చాలా జననికి ధరణి బాలులే తన పిల్లలు అని తెలిసిపోయింది. ఎవరో అనుకుని గుణ ఎస్ అన్నా వాడి కన్న కూతురని వాడికి తెలిసాక నీలాంటి క్యారెక్టర్ ఉన్నవాడికి అసలు నీకిచ్చి పెళ్లి చెయ్యడు. కోట్ల ఆస్తిలో వాటా కోసం మనం వేసిన ప్లాన్ వెడిసి కొడుతుందిరా. ఆ
అప్పటి నుంచి పిట్ట పంజరంలో ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పుడు పడింది, పట్టుకున్నా. ఇప్పుడు 25 లక్షల మ్యాటర్ కొద్దామా? డీల్ సెటిల్ చేసుకుందామా? నువ్వు ఎంత ఆలోచించినా నాకు ఎగనామం పెట్టలేవు. ఒకవేళ నువ్వు అలాంటి ఆలోచన చేస్తే ఏం చెయ్యాలో ఎప్పుడో ఆలోచించి పెట్టుకున్నాను. ఏమంటావ్? ముందు ఎలాగోలా పెళ్లి జరగడం ముఖ్యం, తర్వాత దీని సంగతి చూడొచ్చు. నీకు నిజం తెలిసిపోయింది కాబట్టి ధరణి ద్వారా వచ్చే సొమ్ము 50-50, 25 లక్షలు అడ్వాన్స్. ఓకేనా? ఇది కరెక్ట్ మాట. నా మాట కరెక్టే. మరి నువ్వు ధరణిని ఒప్పించాలి. ఈ రోజే పెళ్లి, గుర్తుంచుకో. నాకు నువ్వేం గుర్తు చేయాల్సిన పని లేదు. ముందు నువ్వెళ్ళి ఆ అడ్వాన్స్ 25 లక్షల సంగతి చూడు. ఈలోపు ధరణిని సరిచేసే సంగతి నేను చూస్తాను. ఓకే, ఇంటికెళ్ళి క్యాష్ తీసుకొస్తాను. ఏంటి? ఆవిడికి ముందే నిజం తెలుసా? ఇప్పుడు ఎలా మమ్మీ? ఆమె మావయ్యకి చెప్పేస్తుందేమో. ఈ పెళ్ళి ఆగిపోతుందా? మన బతుకు ఫుట్పాతేనా? ఇప్పటి నుంచే బెగ్గింగ్ సెంటర్స్ వెతుక్కోమంటావా? బాబు బాబు, అమ్మా, అయ్యా, ధర్మం నోరు ముయ్యరా. అమ్మా. సౌమ్య అనుకుంటే నీకు అపసకు నొప్పి కుతలు ఎక్కువైపోయాయి. దాని సావసం పట్టావు కదా, వారు వీరవుతారని ఊరికే అనరు. అది కాదమ్మా, ఇప్పుడు తను చెప్తే మన పరిస్థితి ఏంటి అంటున్నా. ఏం చెప్పదురా? ఎలా చెప్తుంది? చెప్తే దానికొచ్చే లాభం ఏంటి? ఒక్కే పొరపాటున నోరు జారిందనుకో, ఇటు డబ్బులు రావు, అటు కూతురు మిగలదు. అందుకే అది చస్తే చెప్పదు. పక్కా? పక్కా. లాక్ కర్ దూం క్యా? డబల్ లాక్ కర్ దో. చెప్పేది శక్తి. ఈ శక్తి మాటకి తిరుగుండదు. ధైర్యంగా ఉండు. నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. నువ్వు ఇలా సౌమ్యత కూడా అన్నావు. పిచ్చి మొహమా, సౌమ్యతో గుణ పెళ్లి చేస్తే మనకి మిగిలేది ఏంటిరా? అలా కొన్ని కొంతమందితో అంటూ ఉండాలి. మన పని మాత్రం మనం చేసుకుంటూ పోవాలి. ఇది కలిసొచ్చిన అదృష్టం రా. వారఫలాల్లో అనుకోని ఆస్తి కలిసొస్తుంది అని ఉంది. అదే నిజం అవుతుంది. ఫ్యూచర్లో నువ్వు నేను కాలు మీద కాలేసుకుని కూర్చోవచ్చురా. నువ్వు కాలు మీద కాలేసుకుని కూర్చోమ్మా, నేను కారులో దర్జాగా తిరిగి వస్తాను. ఓకేనా? సరే, అప్పటి సంగతి అప్పుడు చూద్దాం. ఓకే? ఏంటక్క నువ్వు చెప్పేది? వెదవ డబ్బుల కోసం నా ధరణిని ఆ ధీరజ్ గాడికి అమ్మేస్తావా? అక్క అక్క అని తిరిగినందుకు నాకే సున్నం పెడతావా? శత్రువులు ఎక్కడ ఉండరు, మన అక్కలాగానో చెల్లెల్లాగానో పుడతారంటారు. దాన్ని కరెక్ట్గా నువ్వు నిజం చేసావు అక్క. నీలో ఇంత స్వార్థం, ఇంత ఆశ, డబ్బు మీద ఆరాటం ఉందని తెలిస్తే నేనే ఆ 25 లక్షలు నీకు పడేసేవాని కదా. ఇక్కడ ప్రేమ అక్క, అది డబ్బుతో కొనలేవు. ఫిక్స్ అయిపోయానక్క. అది లేకపోతే నాకు లైఫ్ లేదు. నిన్ను నమ్మితే ఇంత ద్రోహం చేస్తావా? దీన్నేమంటారు? నమ్మక ద్రోహం అనరా? అబ్బా, ఒరే ఒరే ఒరే, అంత పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడుకురా. నీకు సూట్ కావు. నీకు నా ప్లాన్ పూర్తిగా అర్థం కావట్లేదు. పైసలు అమ్ముడుపోయి ప్లాన్ అర్థం కావట్లేదంటావేంటి? ఇంకోసారి అమ్ముడు పోయావంటే నాలుక చీరేస్తాను. నేనేదో ఉత్తుత్తుగానే దాంతో చేతులు కలిపాను. అది నన్ను చీట్ చేస్తుందని నాకు తెలుసు. అందుకే నేను దాన్ని చీట్ చేయాలని డిసైడ్ అయ్యాను. అప్పనంగా డబ్బులు ఆస్తులు వస్తుంటే ఎందుకు వదులుకుంటాన్రా? చూడు, మనం పెళ్ళి ఆపకపోయినా కన్న తల్లి ఆ జనని ఖచ్చితంగా అడ్డుపడి పెళ్ళి ఆపుతుంది. 100% ఇది అయ్యే పెళ్లి కాదని నాకు నమ్మకముందిరా. కాగల కార్యం గంధర్వులే తీరుస్తారని జనని ఆ పెళ్లికి బ్రేక్ వేస్తుంది. ఇక్కడ శక్తి ముందు తలాడించినందుకు మనకి తరగని ఆస్తులొస్తాయి. నా ప్లాన్లు నీకు అర్థం కావురా. అటు జననితో చెయ్యి కలపడం వల్ల పెళ్లి ఆగుతుంది, ఇటు శక్తితో చెయ్యి కలపడం వల్ల డబ్బులొస్తాయి. డబుల్ ప్లాన్, డబుల్ గేమ్, డబుల్ టార్గెట్.
మన చేతికి డబ్బులొస్తే ఆ డబ్బులు ఖర్చు పెట్టే నీకు ధరణికి పెళ్లి చేయొచ్చురా పిచ్చి వెధవ. ఓహో, చాలా పెద్ద ప్లాన్ వేసావు అక్క. మరి అక్కని తక్కువ అంచనా వేయడం తప్పు కదా? అర్థమైందా ఇప్పుడు? ఏంటేంటి మమ్మీ, నీ పద్ధతి నాకు అస్సలు నచ్చలేదు. అమ్మా, 25 లక్షలు అడ్వాన్సా? ఆ తర్వాత ఆస్తిలో 50-50 వాటనా? ఉత్తిగానే ఇప్పుడొచ్చి అంతా అంటే దిస్ ఇస్ టూ మచ్. నేను ఒప్పుకోను. 1000-2000 చేతిలో పెడితే మూసుకొని పోయేదానికి కోట్ల దారాదత్తం చేస్తావా? అసలు 25 లక్షలు అడ్వాన్స్ ఇస్తానడానికి నీకు నోరెలా వచ్చింది మమ్మీ? ఇంత రిస్క్ చేసింది మనం లటుక్కున డబ్బులు ఆవిడకి ఇచ్చేద్దామా? అసలు మనం ఎన్ని ప్లాన్లు వేసాం, ఎన్ని కష్టాలు పడ్డాం దీనికోసమేనా? ఒరే ఒరే, ఆ శారదాతో అన్నవన్నీ ఉత్తుత్తి మాటలేరా, ఉత్తుత్తినే. వాటా ఇస్తాను అని టోకరా కొట్టాను, ఇవ్వలేదు కదా. నందో రాజో భవిష్యత్తు అన్నట్టు ముందు పెళ్ళైపోనీరా. అయినా మరి 25 లక్షలేంటి మమ్మీ? డబ్బు పట్టుకెళ్లేలోపు ఆ శారద ధరణిని కన్విన్స్ చేస్తుంది. అదొక్కసారి కన్విన్స్ అయిందనుకో, ఇంకా దాని గ్రిప్పులో ఏముంటుంది? మన లైన్లోకి వచ్చేస్తుంది కదా. అప్పుడు నువ్వు తాళి కట్టేసేయ్, ఫినిష్. అంతేనంటావా మమ్మీ? అంతకాక ఇంకెంతరా? మన ప్లాన్ల ముందు అదెంతరా? పిచ్చి పిచ్చుక. దాని ఆశని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు మాత్రం జాగ్రత్తగా స్టెప్స్ వేస్తూ ఉండు, అర్థమైందా? దాన్ని కూడా ఒక్కంట కనిపెట్టు. ఓకే మమ్మీ. ఒరే, నా మాట వినరా? ఈసారికి నన్ను నమ్ము, ప్లాన్ వర్కౌట్ అవుతుంది. లేదు, ఈసారి నీ ప్లాన్ కాదు, నా గన్నునే నమ్ముకుంటాను. ఒరే, ఈ గన్నుతో ధీరజ్ గాని లేపేస్తాను. ఒరే, ఆగ్రా, ఒరే, వదరా. ఆగ్రా, ఒరే. వీడికి ధరణి పిచ్చి బాగా ఎక్కింది. ప్రేమ అనుకుంటున్నాడు, అవతలి వాళ్ళు శాడిజం అనుకుంటారు. మరి ఇప్పుడు డబ్బులు ఏం చేద్దాం? ఒరే, నువ్వే టెన్షన్ పెట్టుకోకు. రేపు నైట్ నీ పెళ్లి, రెడీ అవ్వు. మిగతావన్నీ నేను చూసుకుంటా. నువ్వు హామీ ఇచ్చాక నాకేం టెన్షన్ మమ్మీ. నువ్వు ఎస్ అంటే ఎస్, నువ్వు గో అంటే గో, నువ్వు డూ అంటే డూ, అంతే. ఇది నా కొడుకంటే నీలా ఉండాలి. రాముడు తండ్రి మాట జవదాటలేదు, ఈ ధీరజ్ తల్లి మాట జవదాటడు. అబ్బో, పురాణ విషయాలు కూడా తెలుసారా నీకు? నేనింకా ఓన్లీ పబ్బు పక్షివే అనుకున్నాను. నాకు తెలియడం కాదు మమ్మీ, అక్కడక్కడ అంటుంటే విన్నాను. నీకు అప్పచెప్పానంతే. సరేలే, నువ్వేం కన్ఫ్యూజ్ అవ్వకు. కళ్యాణం మీద శ్రద్ధ పెట్టు, ఓకే? ఓకే మమ్మీ. ఏమ్మా, మీ నాన్న ఫోన్ లిఫ్ట్ చేశారా? ఏమన్నారమ్మా? బయలుదేరారట? వస్తున్నారా? లేదమ్మా, గంటకి ట్రై చేస్తూనే ఉన్నా, ఏ రెస్పాన్స్ లేదు, అస్సలు కలవడం లేదు. ఇంతకు ముందు ఒక మేనేజర్ నెంబర్ ఉంది కదా, దానికి కూడా ట్రై చేశాను, అయినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అమ్మా, నాన్న మాట్లాడే అవకాశం లేని పరిస్థితిలో కానీ, ఏదైనా ప్రమాదంలో కానీ, ఏమైనా ప్రమాదం చిక్కుల్లో పడుంటారా? ఏదో వీసా లాక్కుంటారు, రానివ్వకుండా కష్టాలు పెడతారే, అలాంటి కష్టాల్లో ఏమైనా చిక్కుకొని ఉంటారా? చచ్చా, అవేం మాటలమ్మా. అలాంటి ఆలోచనలు అస్సలు రానివ్వకు. నాన్న ఏమన్నా చిన్న చేతిగా పని మీద వెళ్లారా? గ్రూపుగా పెద్ద కంపెనీకి వెళ్లారు, గ్రూపుగానే అక్కడ పనిచేస్తారు. అలాంటి ఏ ఇబ్బంది వచ్చినా ఎవరో ఒకరు మనకి తెలియజేసేవాళ్ళు కదా. నువ్వు తప్పుగా ఆలోచించుకో, ఏదేదో ఆలోచించి నీ బుర్ర పాడు చేసుకోకు.
నాకు తెలిసి నా మనసు చెప్తుంది ఆయన క్షేమంగా ఉన్నారని. తప్పకుండా ఒకరోజు వెనక ముందు వచ్చేస్తారు. వేరే చోటికి వెళ్ళాలన్నారు కదా, అక్కడ పని పూర్తవ్వలేదేమో, అందుకే లేట్ అయిందేమో. అక్కడ ఫోన్స్ కూడా పనిచేస్తున్నాయో లేదో. సరేనమ్మా. ధరణి, ఒక్క నిమిషం కూర్చోమ్మా. నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏ విషయమమ్మా? కూర్చోమ్మా. నీ పెళ్లి విషయం. పెళ్లి విషయం మాట్లాడేదేముందమ్మా? తొందరపడుతున్నారు కదా. వాళ్ళు తొందరపడుతున్నారని నేను మనసు మార్చుకోనా? నాన్న మనసు కష్టపెట్టనా? నీ ఆలోచన ప్రకారం నువ్వు కరెక్టే. కానీ ఒక్కసారి నువ్వున్న పరిస్థితి కూడా ఆలోచించు. ఎంత కాదన్నా మనం ఆడపిల్ల వాళ్ళమమ్మా. మనకి ఇబ్బంది వచ్చిందని వాళ్ళని ఇబ్బంది పడమంటే మన కోసం పడతారా చెప్పు? ఉండాలి, మీ నాన్న ఉండాలి. నాకు కూడా మీ నాన్నతో కలిపి అల్లుడు కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యాలనే ఉంది. కానీ ఒక్కోసారి పరిస్థితులన్నీ మనకి అనుకూలంగా ఉండవమ్మా. ఏదైనా తేడాలు వచ్చినప్పుడు వాటిని బట్టి సర్దుకుపోవాలని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళంత బింకాలకి పోయినప్పుడు, అంత పట్టుదలగా ఉన్నప్పుడు వాళ్ళ కోసం మనమెందుకు ఆగాలి అన్న ఆలోచన వాళ్ళ బుర్రలోకి వచ్చిందనుకో, మనం ఇబ్బందుల్లో పడతాం. మాట అనడం వేరు, కానీ ఆ మాటకి వాళ్ళు కట్టుబడి ఉండాలని లేదు కదా. ఆడపిల్ల వాళ్లే అంత మొండిగా ఉంటే మనమే నా మెట్టు దిగాల్సింది మనకేం అవసరం? దిగజారిపోయి మరి వాళ్ళ కాళ్ళు పట్టుకుని పెళ్లి చేసుకోవాలా? వాళ్ళు చేసుకోమంటే చేసుకోవాలి, వద్దంటే ఆగాలి, వాయిదా వెయ్యమంటే వెయ్యాలా అనే ఆలోచన వాళ్ళకొస్తే, పంతాలకి పోతే ఆడపిల్లగా నువ్వు మీ నాన్న కోసం ఆలోచించొచ్చు, కానీ ఆడపిల్ల తల్లిగా నేను నీ పెళ్లి గురించి ఆలోచిస్తున్నానమ్మా. ఆయన వచ్చాక ఇలా జరిగింది అని చెప్తే ఆయన ఏమీ బాధపడరని నాకు అనిపిస్తుంది. అసలు ఎందుకు ఒప్పుకోలేదు అని మన మీద రివర్స్ అయితే అప్పుడు నీ దగ్గర నా దగ్గర ఏం సమాధానం ఉంది? ఎలా నచ్చ చెప్పగలం? ఏమన్నా కానీ ఓ మాట, సరే మీ ఇష్టం, అభ్యంతరం లేదని చెప్పడం మంచిదని నాకు అనిపిస్తుంది. అదేంటమ్మా, నిన్న శక్తి గారు వచ్చినప్పుడు నువ్వే నన్ను సపోర్ట్ చేసావు కదా, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? వాళ్ళలాగానే ఒప్పుకో అమ్మా, ఏం కాదు అని చెప్తున్నావేంటి? నేనంటే నాన్నకి, నాన్నంటే నాకు ఎంత ప్రాణమో తెలుసు కదమ్మా. తెలుసమ్మా, తెలియక మాట్లాడడం లేదు. రేపు వాళ్ళు తొందరపడితే మన ప్రాణాలు విలువెల్లాడతాయి. ఆయన తట్టుకోగలడా? ఫోన్ చేశాను కలవలేదు అనే మాటలన్నీ పక్కన పెట్టు. బంగారం లాంటి సంబంధం, నువ్విష్టపడ్డ సంబంధం. నేను అన్ని విధాలా ఓకే అన్నాను కదా, మీరెందుకు వెనక్కి తగ్గారు? ఇప్పుడు నేను అంత గొప్ప సంబంధం తేగలనా? ఎక్కడ తిరగమంటావు, ఎలా చావమంటావని మనల్ని అంటే జీవితకాలం ఆయన బాధపడాల్సి వస్తుంది, మనము బాధపడి కూర్చోవాల్సి వస్తుంది. నిన్న మాట్లాడాం నిజమే, కానీ రాత్రంతా ఆలోచించాను ఎవరు కరెక్టు, ఏది కరెక్టు అని. ఎందుకో ఒక పక్క రాత్రి నుంచి కుడికన్ను అదరడం మొదలైంది. అందుకేనమ్మా భయపడుతున్నాను. ఆడపిల్లని పెళ్లి కూతురుగా చూడాలని తల్లిదండ్రులకు ఉంటుంది. నువ్వన్నట్టు ధీరజ్ నీ నెత్తిన జీలకర్ర బెల్లం పెడుతూ ఉంటే, తాళి కడుతూ ఉంటే, తలంబ్రాలు పోసుకుంటూ ఉంటే, అక్షింతలు వేస్తూ ఆనంద బాష్పాలు తుడుచుకోవాలని ఏ తల్లిదండ్రులకు ఉండదు చెప్పు? నా మనసెందుకో కీడు శంకిస్తుందమ్మా. వాళ్ళు మనల్ని మొండివాళ్లుగా అనుకుని వేరే నిర్ణయం తీసుకుంటే మనం ఇబ్బంది పడతామేమో అనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించమ్మా. నాన్న ఎలాగూ వస్తారులే, నువ్వు పెళ్లి కొప్పేసుకో. లేదమ్మా, కుదరదు. నాన్న లేకుండా నేను చేసుకోలేను. ఈ విషయంలో నన్ను బాధ పెట్టొద్దు. నువ్వు చెప్పిన దానికి కాదంటున్నానని బాధపడొద్దు. నన్ను క్షమించమ్మా.
ఇది కూడా వీళ్ళమ్మలాగానే బాగా మొండిదల్లా ఉంది. జీన్స్ ఎక్కడికి పోతాయిలే. దీన్ని ఎలా ఒప్పించాలి? నీ ప్లాన్లు ఏవి ఫలించవు. ఎందుకంటే ఈ శక్తి యుక్తి ముందు నువ్వు నిలబడలేవు. పోయినసారి నా తమ్ముడి బలవంతం మీద నా తమ్ముడి పిలుపు ఆసరా చేసుకుని వచ్చి తెగ డ్రామాలు చేసి పెళ్లి ఆపి వెళ్ళావు. కానీ ఈసారి నీకు ఛాన్స్. అసలు పెళ్లి ఎక్కడ జరుగుతుంది అనేది కూడా నీకు తెలియనివనుగా. నీ కూతురికి ముడి పెట్టిస్తా. అప్పుడు పొగ పొట్టిన తోచు పొగ తీర్చుకోలేక పొడగ నేల కొట్టుకున్నట్టు నువ్వు తల గోడకి కొట్టుకు జరణి, భోంచేద్దాన్రా. జరణి, జరణి, ఏంటి పిలిచినా పలకుండా అంత పరధ్యానంగా ఉన్నావు? దేని గురించి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఆలోచనలో నా తోడబుట్టిన బంధం లాంటివమ్మా. పెళ్ళైన దగ్గర నుంచి నేనెప్పుడు ఆలోచించకుండా ఉన్నాను కనుక ఈరోజు కొత్తగా అడుగుతున్నా. ఉన్నాయిలే, కానీ ఈ మధ్య కాస్త ఎక్కువైనాయి. ప్రతి క్షణం ఆ ధరణి గురించి ఆలోచిస్తున్నావు, అవునా? అవునమ్మా, అది నా కన్న కూతురు. దాని జీవితం బాగోగుల గురించి నేను ఆలోచించాలి కదా. ఇప్పుడు అంతగా ఆలోచించాల్సిన అవసరం ఏముంది? ఆ ప్రతాప్ గారు వచ్చేంత వరకు పెళ్లి చేసుకోనని ఖరాఖండిగా చెప్పిందట కదా. ఆయన వచ్చిన తర్వాతనే కదా ఏదైనా ఆలోచించేది. ఆ అమ్మాయి అంత గట్టిగా ఉన్నప్పుడు నువ్వెందుకే ఇంకా ఏదో జరుగుతుందని భయపడి ఆలోచిస్తున్నావు? ఇందాక మా ఇంటికి ఎవరో ఒక అమ్మాయిని తీసుకుని పెళ్లి చూపులకని వచ్చారు. నన్ను చూడటానికి నాకు టెన్షన్ గా ఉంది ధరణి. నువ్వు అసలు ఎలా ఒప్పుకున్నావు? నీకు దూరమై నేను బ్రతకలేను. ఏం మాట్లాడుతున్నావు? ఫాస్ట్ గా ఒక డెసిషన్ తీసుకుని ప్రిపేర్ అయి రావడం బెటర్ అనిపిస్తుంది. ప్రిపేర్ అయి రావాలా?